కేంద్ర మంత్రులు కావాలా, కానీ మన సమస్యలు, మన ప్రధానమైనటువంటి సమస్యలు, మన నీళ్లు, మన పంటలు, మన రైతులు వీళ్ళకి పట్టదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు, 370 సీట్లు గోవిందా, ఏం వస్తలేవు. 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తా ఉన్నది. నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా. ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఇవాళ 6వ రోజు, ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామా గారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి, ఈ చేతగాని చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా, కృష్ణా రక్షించుకోవాలన్నా, మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా, మన హామీలు తెచ్చుకోవాలన్నా, మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది. ఆనాడు మీకు బాగా గుర్తుంది, నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవ్వనికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని. సరే, నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా. నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకొని నన్ను వచ్చినారు. నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను. ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు, న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు. ఆ సంఘటన నేను మర్చిపోలేనని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చివరికి తెలంగాణ వచ్చింది. 10 ఏళ్లలో ఒక పూల పొదరిల్లులాగా ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము, మతము, జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం. పేద సాధలను ఆదుకున్నాం. రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతాంగానికి సమయానికి పెట్టుబడి అందించినాం. వాళ్ళకు రైతు బీమా కల్పించినాం. 24 గంటలు రెప్పపాటు పోయినటువంటి కరెంటు సదుపాయం కల్పించినాం. అది మీ అందరికీ తెలుసు. రైతుల పంటలు బ్రహ్మాండంగా కళ్ళాల నుంచి కొన్నాం. 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్నాం. కొనడమే కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం, మధ్య దళారీ లేకుండా. అది మీ అందరికీ తెలుసు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన నోటికి మొక్కాలి. వెనకట కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది? దున్నేవానికే భూమి, తినేవానికే విస్తరి, గీసేవానికే గుండు, ఇక అమ్మను చూడు, ఆవు చూడ, బొమ్మను చూడు, గుద్దో గుద్దు అనేది. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టడి అన్నం దొరికింది, బుక్కెడు బువ్వ దొరికింది. ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం ద్వారానే. ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధలకింత బియ్యం దొరికి పట్టడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం. అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అనేక మంచి కార్యక్రమాలు, భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు. నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే, కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది. అది మనందరికీ తెలుసు. చరిత్ర తుడిచేసిపోయేది కాదు. దాని తర్వాత తెలంగాణ పోరాటం, తెలంగాణ రావటం, ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం. ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపించినాం. కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం.
ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి? కేసీఆర్ ఓన్లీ 1,00,000 రూపాయలు ఇస్తాడు, నేను తులం